సికింద్రాబాద్లో బోనాల సందడి నెలకొంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు తరలివస్తున్నారు. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశంతో అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బ్రహ్మముహూర్తంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కుటుంబం నుంచి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. 2 రోజుల పాటు లష్కర్ బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. రేపు రంగం భవిష్యవాణితో పాటు అమ్మవారి అంబారి ఊరేగింపు జరగనుంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద నుంచి ప్రవీణ్, ఏర్పాట్లకు సంబంధించి అధికారులు ఎలా ఉన్నాయి, అలాగే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఏం చెప్తున్నారు, ఏంటి వివరాలు? ఎస్ నవీన్, పూర్తిగా పెద్ద ఎత్తున కూడా అంగరంగ వైభవంగా 2 కళ్ళు చాలవన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ఉదయం నుంచి బారులు తీరి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శనం చేసుకుంటామని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా చూసుకోవచ్చు, క్యూ లైన్లన్నీ కూడా ఉదయం 4 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోతురాజుల విన్యాసాలు కావచ్చు, ఘటాల ఊరేగింపులు కావచ్చు, జోగినుల నృత్యాలు కావచ్చు, అలాగే జోగినుల ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి చూసుకున్నట్టయితే మధ్యాహ్నం 1 గంటల వరకు జోగినులకు సంబంధించి బోనాలు ఎత్తి వచ్చేందుకు సపరేట్గా క్యూ లైన్లు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున రష్ వచ్చిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఒకరిద్దరు స్పృహ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా వాళ్ళందరికీ కూడా మెడికల్ ఎక్విప్మెంట్ సంబంధించి మెడికల్ క్యాంపు కూడా తరలించారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, గుడి చుట్టూ కూడా 4 వైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వేల సంఖ్యలో ఇంకా దర్శించుకునేందుకు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవ్రీ ఇయర్ లాగే ఈ సంవత్సరం కూడా అన్ని డిపార్ట్మెంట్లు, అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, హెచ్ఎండబ్ల్యూఎస్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీస్కి సంబంధించిన డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారు. కానీ గతం కన్నా కూడా ఈ సంవత్సరం పెద్ద ఎత్తున భక్తుల సంఖ్య పెరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా 2 లక్షల మంది పైగా దర్శనం అయిపోయింది. ఇంకా రేపు కూడా ఇదే భక్తుల కిటకిట కొనసాగే అవకాశం ఉంటుంది. అంబారి ఊరేగింపు ఉంటుంది. రేపు మొత్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎదురు చూస్తే రంగం కార్యక్రమం కూడా ఉంటుంది. భవిష్యత్తు వాడిని ఏం చెప్తారు, ఎలాంటి భవిష్యత్తు ఉండబోతుంది తెలంగాణకు సంబంధించి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వినేందుకు, చూసేందుకు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు, ఇప్పటికి కూడా బోనాలు నెత్తి మీద పెట్టుకొని ఆడపిల్లలందరూ కూడా గంటలు వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. బోనాలకు సపరేట్ క్యూ పెట్టినప్పటికీ కూడా గంటకు రష్ పెరుగుతుండటంతో వాళ్ళందరూ కూడా బోనాలు పెట్టుకొని ఇక్కడ క్యూ లైన్లోనే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఎండోమెంట్ అధికారులు కావచ్చు, అందరూ కూడా ఉండి ఎప్పటికక్కడ ఏర్పాట్లన్నీ అప్పటికే పర్యవేక్షిస్తూ ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఎంతసేపు అయింది దర్శనానికి వచ్చి, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, మీరు ఎంతసేపు అయింది దర్శనానికి వచ్చి, ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది. గంట సేపు అవుతుంది, బాగానే జరుగుతుంది దర్శనం. రేషన్ తగ్గింది, పొద్దున్న చాలా ఉండేనంట, రాలేదు, ఇప్పుడైతే తగ్గింది కొద్దిగా. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బ్రో? ఉన్నాయి, కిరాకు ఉన్నాయి, ఖాళీ మస్తున్నాయి ఏర్పాట్లు, సూపర్ ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయని చెప్తాను. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడికక్కడ పూర్తిగా కూడా కోఆర్డినేట్ చేస్తూ ఎక్కడ కూడా రష్ లేకుండా క్యూ లైన్లన్నీ కూడా ఎక్కడైతే రష్ ఉంటుందో ఆ క్యూ లైన్లన్నీ ఆపేసేసి ఒక సైడ్ మొత్తం ఆపేసేసి ఇంకో సైడ్ అలో చేస్తామన్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు మనకు విన్యాసాలు చేసినటువంటి బ్రదర్స్ కూడా ఉన్నారు, తెలుసుకుందాం. మొత్తం ఎలా అనిపిస్తుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి గతంతో పోలిస్తే? ఈసారి ఎంతసేపు పట్టింది ఇక్కడ డాక్టర్కి గతాలు ఊరేగింపుతో ఇక్కడ ఎంతసేపు వచ్చింది? ఈసారి బాగుంది, గతం కన్నా ఈసారి చాలా బాగుంది. అమ్మారు దయ, ఈసారి వాన వాళ్ళే అమ్మారు దయ. తెలుసుకుంటే అన్ని జరుగుతాయి, మాకేమో తెలుసుకుంటే ఎన్నో జరుగుతాయి, ఏమో జరుగుతాయి అన్నీ జరుగుతాయి. మా అమ్మ వాళ్ళు తెలుసుకుంటే అన్నీ అవుతాయి. కాంగ్రెస్ సరిగా లేదు, వేస్ట్.
కాదు మామూలుగా రంగం అంటేనే భవిష్యవాణి ఉంటుంది. సో చాలా మంది ఎదురు చూస్తున్నారు. అమ్మ పడుతుంది ఏమో పడుతుంది, అది వాస్తవం అయితే జరుగుతుంది. అట్లా అమ్మ చాలా మంచిది అనుకునే అవుతుంది. చాలా మంచి ఇంతమంది మేము చూస్తే మాకు జరుగుతుంది, కష్టం జరుగుతుంది. అది మీరు చూస్తే మీరు చూస్తారు, కష్టం మీరు చూస్తారు. మీరు చెప్పండి, చాలా మంది అంటే కొంత రష్ ఎక్కువ ఉంది, దర్శనం దగ్గర లేట్ అయిపోతుందని చెప్పి చెప్తున్నారు. అధికారులు ఏం చెప్తున్నారు? ఏమి లేదు, ఇక్కడ డీసీపీ మేడం గారు మంచి ఏర్పాట్లు చేశారు. కోఆర్డినేషన్ ప్రకారం 12 లైన్లు ఉన్నాయి. 12 లైన్ల గురించి ఒక్కొక్క బ్రేక్ ఇచ్చుకుంటే మంచి దర్శనాలు అవుతుందండి బ్రహ్మాండంగా. ఎంత సమయం పడుతుంది దర్శనానికి? దర్శనకు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలే క్యూ లైన్లో ఎంబడెంబడే 12 లైన్ 9 లైన్లు సపరేట్ దాంట్లో గ్యాప్ ఇచ్చుకుంటా కంటిన్యూ నాన్ స్టాప్ నడుస్తుంది. మంచి చివరి అంటే జనరల్గా మనకి క్యూ లైన్లోకి వచ్చిన తర్వాత అమ్మవారి టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత దాదాపుగా 15 నిమిషాల నుంచి 20 నిమిషాల్లో గుడి నుంచి బయటకు వస్తామని చెప్తున్నారు. కానీ మనం చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా దాదాపు కిలోమీటర్ల దూరం మీద ఈ క్యూ లైన్లన్నీ కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో దాదాపుగా వేలాది మంది భక్తులు ఇంకా దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది చిన్నపిల్లల్ని ఎత్తుకొని వస్తూ ఉన్నారు.